హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఈ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. రీడింగ్ మీ దగ్గరికి చేరే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజెస్ చేయండి. ఓకే, నేను డీటెయిల్స్ చెప్తాను. ఇవన్నీ కూడా మీరు అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ క్రిస్టల్ బ్రేస్లెట్స్ పైన 50% ఆఫర్ ఉంది దసరా వరకు. కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. ఆర్డర్స్ కూడా నా వాట్సాప్ నెంబర్కే పెట్టుకోండి. ఓకే, సో ఇదొక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఇది అందరికీ రెజొనేట్ అవుతుందని లేదు. ఓకే, సో రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. రెజొనేట్ అవ్వని పాయింట్స్ వదిలేయండి. సో అసలు మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి అనేది చూద్దాం. మీ ఎనర్జీస్ ఏంటి అనేది కూడా చూద్దాం. మీ పర్సన్ ఎనర్జీస్ 8 ఆఫ్ పెంటికల్స్. ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు ఇంకా మీ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి. ఓకే, సో రీయూనియన్ అయితే కోరుకుంటున్నారు మీ దగ్గర నుంచి. మీ రీయూనియన్ అంటే ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్, ట్విన్ ఫ్లేమ్ అండ్ సోల్మేట్ కనెక్షన్. సో రీయూనియన్ అయితే కోరుకుంటున్నారు. ఓకే, గివింగ్ అండ్ రిసీవింగ్ గిఫ్ట్స్. ఈ గిఫ్ట్స్ మేబీ మెటీరియల్ గిఫ్ట్స్ అయి ఉండొచ్చు, లేదా ఫిజికల్ గిఫ్ట్స్ అయి ఉండొచ్చు, మేబీ మనీ ఇచ్చిపుచ్చుకోవచ్చు. ఓకే ఓకే, సో ఫైర్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్. మేబీ రొమాంటిక్ అండ్ బ్లిస్ఫుల్ ఐడియాస్ కూడా ఉన్నాయి, థాట్స్ కూడా ఉన్నాయి మీ పర్సన్కి మీ పైన. అండ్ ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు, అంటే ఒక స్ట్రాంగ్ పవర్ఫుల్ అథారిటీ ఫిగర్ టైప్లో ఆలోచిస్తున్నారు. సిచ్యువేషన్ని తన చేతిలోకి తీసుకున్నారు. సో నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది తినే డిసైడ్ చేయాలి. ఫ్యామిలీ మెంబర్స్ కాదు డిసైడ్ చేసేది, మీరు కాదు డిసైడ్ చేసేది, ఓన్లీ మీ పర్సనే డిసైడ్ చేస్తారు. బట్ ప్రజెంట్ ఎందుకు ముందుకు రావట్లేదు మీ పర్సన్ అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. సో అందుకని మనీ సేవ్ చేస్తున్నారు. అండ్ ఆ పాస్ట్ రిలేషన్స్ అండ్ పాస్ట్ మెమరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంకా మర్చిపోలేదు మీ పర్సన్. ఓకే, సో కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో మీ దగ్గరికి రావాలి అని చూస్తున్నారు. ఆల్రెడీ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ చాలా ఎమోషనల్ పర్సన్. ఒక ఎలా చెప్పాలంటే ఎమోషనల్లీ అవైలబుల్ ఉంటారు ఇప్పుడు. అంటే రీసెంట్ పాస్ట్లో మీతో అలా బిహేవ్ చేసేవారు కాదు, బట్ ఇప్పుడు ఎమోషనల్లీ అవైలబుల్ ఉంటారు. మీరు కంప్లీట్లీ చేంజ్డ్ పర్సన్ని చూడబోతున్నారు. తన ఫీలింగ్స్ అన్నిటినీ కూడా ఎక్స్ప్రెస్ చేస్తారు ఎప్పుడైతే రీయూనియన్ జరుగుతుందో ఆ రోజు. యాక్చువల్గా ఇక్కడ మీ పర్సన్కి ఎక్కువ చాటింగ్ చేయడం, కాల్స్ చేయడం అలవాటు అయితే లేదు. సో అందుకే తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసే అదేమంటారు, తనకి ఆ వీడియో కాలింగ్ కానీ వీడియో చాటింగ్ కానీ అలాంటివేమీ రావు. ఎందుకంటే ఎక్కువగా ఆన్లైన్ ఉండడం నచ్చదు తనకి, అదే పనిగా మాట్లాడుతూ కూర్చోవడం నచ్చదు. సో అలా కొన్ని బౌండరీస్ పెట్టుకుని ఉంటారు మీ పర్సన్ ఎప్పుడు కూడా. సో అవన్నీ కూడా ఇప్పుడు చేంజ్ చేసుకుంటారు మీకోసం. ఓకే, ఇది మీ ఎనర్జీ, క్వీన్ ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ. మీకు ఎప్పుడు కూడా ఒక క్లారిటీ అనేది కావాలి, డైరెక్ట్ కమ్యూనికేషన్ కావాలి. ఇండైరెక్ట్ కమ్యూనికేషన్ మీకు నచ్చదు. సో సన్ కార్డ్, ఒక బ్రైట్ ఫ్యూచర్ అయితే చూడబోతున్నారు మీరు. మీ ఇద్దరి మధ్య ఉన్న డౌట్స్ అండ్ ఏవేవి చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్లారిటీ వస్తుంది త్వరలోనే. ఎస్, క్లియర్ కమ్యూనికేషన్ అయితే వస్తుంది, డైరెక్ట్ కమ్యూనికేషన్ అయితే చేస్తారు. అండ్ 10 ఆఫ్ కప్స్ ఎనర్జీ, విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్. కొంతమంది మీతో కిడ్స్ కావాలని చూస్తున్నారు. కొంతమంది మీతో ఫ్యామిలీ త్వరలోనే స్టార్ట్ చేయాలి, మ్యారేజ్ త్వరగా చేసుకోవాలని చూస్తున్నారు. అండ్ ఆల్రెడీ మ్యారీడ్ పీపుల్ కూడా రీయూనియన్ కోసం వెయిట్ చేస్తున్నారు.
సో కిడ్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 7 ఆఫ్ పెంటికల్స్, హార్డ్ వర్క్. సో బిహైండ్ ద డెక్ ఏముందో చూద్దాం. బిహైండ్ ద డెక్ హర్మిట్ ఎనర్జీ. లోన్లీనెస్ ఉంది, ఇంకా మీ పర్సన్కి లోన్లీగా ఫీల్ అవుతున్నారు అండ్ సాడ్గా కూడా ఉన్నారు. బట్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, అసలు ఈ రిలేషన్షిప్ ముందుకు వెళ్తుందా, ముందుకు వెళ్ళదా, మీరు ఎలాంటి వాళ్ళు, సెపరేషన్ టైంలో మీరు ఇంకెవరితోనైనా పరిచయం పెట్టుకున్నారా, మీ లైఫ్లో కూడా ఇంకెవరైనా ఉన్నారా, అవన్నీ కూడా మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు మీ పర్సన్. హెరోఫెంట్ ఎనర్జీ అండ్ 11 కార్డ్, 4 ఆఫ్ వాండ్స్, మ్యారేజ్ అండ్ కిడ్స్, విష్ ఫుల్ఫిల్మెంట్, హ్యాపీనెస్ అనేది రాబోతుంది మీ లైఫ్లోకి. సో మీరైతే చాలా హ్యాపీగా ఉండబోతున్నారు నియర్ ఫ్యూచర్లో. ఓకే, బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి, మీ పర్సన్ మీ దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నారు అని అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కొంతమందికి, అండ్ కొంతమందికి ఆ థర్డ్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఇంకా సెటిల్మెంట్స్ జరగలేదు అండ్ ఆ ట్రామాలో కూడా ఉన్నారు. అంటే అదొక లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అనుకుని చాలా ఇన్వెస్ట్ చేస్తారు మీ పర్సన్ థర్డ్ పార్టీ పర్సన్తో. సో వాళ్ళు చీటింగ్ చేసేసరికి ఆ షాక్ నుంచి తట్టుకోలేని స్థితిలో ఉన్నారు ప్రజెంట్. ఓకే, సో ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఈ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు, బట్ ఇందులో అన్ని పాయింట్స్ అందరికీ రెజొనేట్ అవ్వవు. ఓకే, సో ఇప్పుడు మీ ఎనర్జీస్ అసలు ఎలా ఉన్నాయనేది చూద్దాం. ఎస్, 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ, పాస్ట్ లైఫ్ కనెక్షన్, డివైన్ మ్యాస్కులిన్ అండ్ డివైన్ ఫెమినిన్ ఎనర్జీస్. సో మీ రిలేషన్షిప్కి యాన్సిస్టర్స్ బ్లెస్సింగ్స్ అండ్ యూనివర్సల్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి. ఓకే, త్వరలోనే రీయూనియన్ అవుతుంది అనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, బెస్ట్ ప్రూఫ్ అనమాట. మీకు రీయూనియన్ అవుతుందా అసలు అని అడుగుతూ ఉంటారు చాలామంది. సో అవుతుంది, తప్పకుండా అవుతుంది. అండ్ ఇక్కడ మీ పర్సన్ తనకున్న రెస్పాన్సిబిలిటీస్ని మీతో షేర్ చేసుకుంటారు అండ్ మీరు కూడా షేర్ చేసుకుంటారు. ఇది డిపెండ్ అయ్యేది ఏమిటంటే మనీ పైన. తనకున్న రెస్పాన్సిబిలిటీస్లో మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఓన్లీ మనీ. తను ఏదైతే లోన్స్ అవి క్లియర్ చేయాలి అని అనుకుంటున్నారో, మీ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్లే ముందు ఆ డే డ్రీమింగ్ చేస్తున్నారు. తను చేస్తున్న ఆ మేనిఫెస్టేషన్ నిజం అవ్వట్లేదు ఇక్కడ. సో అందుకే ఆ రెస్పాన్సిబిలిటీస్ని మీతో షేర్ చేసుకోవాలని చూస్తున్నారు. మీరు క్యాపబుల్ పర్సన్ అక్కడ ఇవన్నీ కూడా సాల్వ్ చేయడంలో. సో అందుకే ఆ రెస్పాన్సిబిలిటీస్ మీరు కూడా షేర్ చేసుకుంటే త్వరగా వాటి నుండి బయటపడవచ్చు, ఒక న్యూ లైఫ్ అయితే స్టార్ట్ చేయొచ్చు అని చూస్తున్నారు. అండ్ ఆ కరేజ్ కోసమే వెయిట్ చేస్తున్నారు. ఆ కరేజ్ అనేది తగ్గింది మీ పర్సన్కి. ఓకే, స్ట్రెంగ్త్ కార్డ్ ఇన్ రివర్స్, కరేజ్ అనేది తగ్గింది. సో అందుకే ధైర్యం కావాలి అనుకుంటే మీతో కలవాలి ముందు. ఎందుకంటే మీరు ఒక హై ప్రీస్టెస్ ఎనర్జీలో ఉంటారు, హీలింగ్ ఎనర్జీలో ఉంటారు. మీతో ఉన్నంతసేపు మీ పర్సన్కి చాలా ధైర్యంగా ఉంటుంది, తనని తాను గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు. ఓకే, సో అందుకే మీతో ఉండాలి. ఎస్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్. మీరు ఒక ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అండ్ స్టేబుల్ పర్సన్, కరేజియస్ పర్సన్, ఒక క్వీన్ లాగా ఏ సిచ్యువేషన్ వచ్చినా కూడా చాలా ధైర్యంగా హ్యాండిల్ చేస్తారు ఆ సిచ్యువేషన్స్ని. అండ్ ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా ఈజీగా సాల్వ్ చేస్తారు. సో అందుకే మీ దగ్గరికి తీసుకొస్తారు ఆ ప్రాబ్లమ్స్ అన్నీ. అండ్ మీరు కూడా నిజంగా క్వీన్ లాగానే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసి మీ పర్సన్కి చాలా రిలీఫ్ అయితే ఇస్తారు. ద హర్మిట్ ఎనర్జీ. సో చాలా లోన్లీగా, సాడ్గా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. ఎస్, మూన్ కార్డ్, సాడ్నెస్ కనిపిస్తుంది. అండ్ సీక్రెట్స్ ఉన్నాయి ఇంకా మీ పర్సన్ మైండ్లో, అవేవో మీకు చెప్పట్లేదు. కొన్ని సీక్రెట్స్ ఇంకా దాచిపెడుతున్నారు. మీకు చెప్పకూడదు అనుకున్న సీక్రెట్స్ అవి ఇంకా చెప్తారు ఇంకా మీకు త్వరలో.
సో లవర్స్ కార్డ్ ఇది ఆల్రెడీ మీకు తెలుసు, పాస్ట్ లైఫ్, ట్విన్ ఫ్లేమ్, సోల్మేట్ కనెక్షన్ మీది. ఓకే, సో బిట్రేయల్ ఎనర్జీ, క్వీన్ ఆఫ్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్. మీ పర్సన్ ఇలా చీట్ చేశారు దారుణంగా, మీ పర్సన్కున్న థర్డ్ పార్టీ. సో ఆ థర్డ్ పార్టీ నుంచి కంప్లీట్లీ బయటపడి ఇలా మ్యారేజ్ కోరుకుంటున్నారు మీతో. ఏస్ ఆఫ్ కప్స్. మిమ్మల్ని ఎప్పుడైతే మ్యారేజ్ చేసుకుంటారో అప్పుడే ఆ రోజు నుంచే తనకి ఒక న్యూ లైఫ్ అయితే చూస్తారు. స్టార్ కార్డ్. బ్యాలెన్సింగ్ ఎనర్జీస్. ఓకే, ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ ఉన్నారు మీ పర్సన్, అండ్ లైఫ్లో కూడా చాలా బ్యాలెన్స్డ్గా కనిపిస్తున్నారు ఇప్పుడు, అండ్ అందుకే మీకు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ద హెరోఫెంట్. బట్ తనకి ఉన్న ప్రాబ్లమ్స్, 2 ప్రాబ్లమ్స్, 2 దారులు ఉన్నాయి తన ముందు. ఓకే, కానీ ఒక దారి ఆల్రెడీ క్లోజ్డ్. 1 డోర్ ఈజ్ క్లోజ్డ్ అండ్ 1 డోర్ ఈజ్ ఓపెన్డ్. అది తెలుసు మీ పర్సన్కి. సో అందుకే మీ వైపు అట్రాక్ట్ అవుతున్నారు. సో సంబడీ ఈజ్ జెలస్. మీ పర్సన్ అంటే కొంచెం జెలస్ ఫీల్ అవుతున్నారు. మీ పర్సన్ డే బై డే డెవలప్ అవ్వడం అబ్జర్వ్ చేస్తున్నారు థర్డ్ పార్టీ వాళ్ళు ఇంకా. సో చాలా జెలసీ ఫీల్ అవుతున్నారు వాళ్ళు, అండ్ అగైన్ చిన్న చిన్న గొడవలు లేవదీస్తున్నారు మీ పర్సన్కి. ఎందుకంటే తను హ్యాపీగా ఉంటే మళ్ళీ ఇంకొక రిలేషన్లోకి వెళ్ళిపోతారు. సో ఆ హ్యాపీనెస్ అనేది మీ పర్సన్కి ఉండకూడదు. సో అది ప్లాన్ మీ పర్సన్కి ఉన్న థర్డ్ పార్టీ అండ్ తనకున్న శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చేసుకుంటున్న ప్లాన్ అది. సో మీ పర్సన్ మీ దగ్గరికి ఇలా అపాలజీతో రాబోతున్నారు. నైట్ ఆఫ్ కప్స్ విత్ న్యూ లైఫ్ అండ్ న్యూ లవ్. మీ రిలేషన్ రీసెంట్ పాస్ట్లో అదొక లవ్ రిలేషనే కాదు అసలు. మీ సైడ్ నుంచి ఉంది కానీ మీ పర్సన్ సైడ్ నుంచి లేదు. సో అలా ఆ రిలేషన్ టైంపాస్ అయినట్టుగా అయ్యింది కానీ ఏమీ ప్రోగ్రెస్ అనేది లేదు అప్పట్లో. ఓకే, సో ఇప్పుడు మీ పర్సన్కి కూడా ఎప్పుడైతే మీ మీద మీతో లవ్ రిలేషన్ అని ఉంది అని తను గ్రహించారో అప్పటి నుంచి ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి అన్న ప్లాన్లో ఉన్నారు, ఆలోచనలో ఉన్నారు. సో అప్పటి నుంచి మీరు చేసే పనులన్నీ అబ్జర్వ్ చేయడం, అసలు మీరు చేసే పాస్ట్లో ఏమేమి చేశారో అవన్నీ అబ్జర్వ్ చేయడం. సో మీరు అంత ఎఫెక్షన్ చూపించినా మీ పర్సన్ ఎందుకు మిమ్మల్ని దూరం పెట్టారు అనేది బాధపడుతున్నారు ఇప్పుడు. సో ఇక్కడ మనకి కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్. స్ట్రాంగ్ ఎనర్జీ. వృషభ రాశి, కింగ్ ఆఫ్ పెంటికల్స్. వెల్దీ పర్సన్ మీ పర్సన్, మీరు అండ్ మీ ఎనర్జీస్ ఇవి. వెల్దీ పర్సన్, కింగ్ ఆఫ్ పెంటికల్స్. సెకండ్ ఛాన్స్ కోసం చూస్తున్నారు మీ పర్సన్. ఫైనాన్షియల్ గ్రోత్ అయితే కనబడుతుంది. కన్యా రాశి. మీరు కానీ మీ పర్సన్ కానీ కన్యా రాశి వారు అయి ఉండొచ్చు. ఎస్, డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేయండి. మీకు రీయూనియన్ అనేది అయితే 100% కనిపిస్తుంది ఇక్కడ, బట్ వెయిట్ ఫర్ డివైన్ టైమింగ్. మూవింగ్ ఫార్వర్డ్ ఇన్ లైఫ్. స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ. మేష, సింహ, ధనుష్ రాశులు. సాక్రిఫైజింగ్. మూన్ కార్డ్. ఇక్కడ మనకి మిస్టరీ ఏదో కనిపిస్తుంది. నేను ఇందాక చెప్పాను మీ పర్సన్ ఏదో సీక్రెట్స్ దాచిపెడుతున్నారు, ఇంకా అవి లీగల్ మ్యాటర్స్ కొన్ని కనిపిస్తున్నాయి, అండ్ కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి, అండ్ కొంతమంది ఆల్రెడీ ఎంగేజ్మెంట్ వరకు వెళ్ళారు ఆ రిలేషన్లో, పాస్ట్ రిలేషన్లో. సో ఆ విషయాలు ఏమి మీతో చెప్పాలని లేదు మీ పర్సన్, బట్ ఎనీహౌ మీతో మ్యారేజ్ కావాలి అనుకుంటున్నారు, లాంగ్ టర్మ్ రిలేషన్ కావాలని కొంతమంది అనుకుంటున్నారు. సో ఈ సీక్రెట్స్ అన్నీ చెప్పకుండా మీతో లాంగ్ టర్మ్ రిలేషన్ అయితే పాసిబుల్ కాదు. కాబట్టి ఇప్పుడు తప్పకుండా మీకు చెప్పి తీరుతా ఇవన్నీ. ఆ ఫియర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రిలీజ్ చేసుకుంటారు. పేజ్ ఆఫ్ వాండ్స్. మెసేజెస్ అండ్ న్యూస్ రాబోతుంది. అదే నేను చెప్పాను ఇప్పుడు, ఆ సీక్రెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రివీల్ చేస్తారు మీ పర్సన్. యాంగ్జైటీ అండ్ వరీ అయితే కనిపిస్తుంది. ఇది మీది అండ్ మీ పర్సన్ది కూడా. ఇద్దరు ఒకే ఎనర్జీలో ఉన్నారు ఈ విషయానికి వస్తే. హోప్లెస్ లైఫ్, స్లీప్లెస్ నైట్స్, ట్రామా. మిథున రాశి. అండ్ మకర రాశి, 3 of coins. టీమ్ వర్క్, కొలాబరేషన్. టీమ్ వర్క్ మేక్స్
డ్రీమ్ వర్క్ కదా. సో మీతో కలిసి బిజినెస్ చేయాలి లేదా మీతో కలిసి లైఫ్ లీడ్ చేయాలి అంటే మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్లా చూస్తున్నారు కాబట్టి మీతో కలిసి లైఫ్ స్పెండ్ చేయాలి, ఒక లైఫ్ పార్ట్నర్ అంటే మీలా ఉండాలి అనేది తన ఆలోచన. సో తన డ్రీమ్స్ అన్నిటినీ కూడా ఫుల్ఫిల్ చేసుకోవాలి అని అంటే మీలాంటి లైఫ్ పార్ట్నర్ తనకు ఉండాలి. కార్మిక్ సైకిల్ ఎండ్ అవుతుంది అండ్ న్యూ సైకిల్స్ బిగిన్ అవుతుంది. టర్నింగ్ పాయింట్ ఆఫ్ యువర్ లైఫ్ అనమాట. మీ లైఫ్లో ఒక పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ జరగబోతుంది అండ్ ఇప్పటి వరకు మీరు పడ్డ పెయిన్ ఏదైతే ఉందో అది పోతుంది. ఇంకా ఒక హ్యాపీ బ్లిస్ఫుల్ సైకిల్ అయితే స్టార్ట్ అవుతుంది. అన్ప్రెడిక్టబుల్ ఫేట్ అది. క్వీన్ ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ కప్స్. ఎస్, కంపాషన్, కంఫర్ట్, నర్చరింగ్, హీలింగ్, ఎమోషనల్లీ స్టేబుల్ పర్సన్. క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ చాలా కేరింగ్ పర్సన్. మీ పర్సన్కి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా మీరు సాల్వ్ చేస్తారు. ఓకే, మీ పర్సన్కి చాలా షాకింగ్గా ఉంటుంది. సో అగైన్ విక్టరీ, పబ్లిక్ రికగ్నిషన్ అండ్ ప్రోగ్రెస్ కనిపిస్తుంది మీ లైఫ్లో. మీరు ఎప్పుడైతే రీయూనియన్ అవుతారో చాలా ప్రోగ్రెస్ అయితే చూస్తారు మీ లైఫ్లో. రైట్, గుడ్ ఫార్చ్యూన్ అయితే కనబడుతుంది ఇక్కడ. గుడ్ న్యూస్ వినబోతున్నారు అండ్ అందరికీ మీరు ఇన్స్పిరేషన్గా ఉంటారనమాట. అంటే కపుల్ అంటే అలా ఉండాలి, వైఫ్ అండ్ హస్బెండ్ అంటే అలా ఉండాలి అన్నట్టుగా చూస్తూ ఉంటారు అందరూ. మీ పర్సన్ కూడా చాలా మేల్ అయితే హ్యాండ్సమ్, గుడ్ లుకింగ్, ఫీమేల్ అయితే చాలా గార్జియస్ లేడీ. ఓకే, సో అలా ఉంటారు. మీరిద్దరు పర్ఫెక్ట్ పెయిర్ అనమాట చూడటానికి కూడా. అండ్ ఎమోషనల్లీ కూడా బ్యాలెన్స్డ్ ఉంటారు మీరు. సో కరేజ్, ప్యాషన్ అనేది ఉంటుంది మీ ఇద్దరి మధ్య. మీ ఇద్దరు ఎప్పుడైతే కలుస్తారో చాలా ధైర్యంగా ఉంటుంది ఇంకా ఆ రోజు నుంచి మీ లైఫ్. ఓకే, థర్డ్ పార్టీ, దట్ ఈస్ థర్డ్ పార్టీ. క్వీన్ ఆఫ్ సోర్డ్స్, అగైన్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్, క్లియర్ కమ్యూనికేషన్, డైరెక్ట్ కమ్యూనికేషన్ అండ్ సేవింగ్ మనీ, వెల్త్, సెక్యూరిటీ. ఓకే, సాలిడ్ ఫౌండేషన్స్ వేస్తున్నారు మీరిద్దరూ కూడా మీ లైఫ్కి. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు, ఫైనాన్షియల్లీ స్టెబిలిటీ తెచ్చుకుంటున్నారు. మకర రాశి ఎనర్జీ. సో ఇదనమాట మీ పర్సన్ సిచ్యువేషన్. ఇప్పుడు చాలా బర్డెన్స్ అయితే ఉన్నాయి తన పైన. ఎంత హార్డ్ వర్క్ చేసినా తన బర్డెన్స్ తను తీర్చుకోలేకపోతున్నారు. ధనుష్ రాశి ఎనర్జీ ఇది. బట్ మీరు ఎప్పుడైతే తన లైఫ్లోకి ఎంటర్ అవుతారో తను గుడ్ న్యూస్ మీద గుడ్ న్యూస్ వింటూ ఉంటారు. మీరు ఆల్రెడీ కొంతమంది రీయూనియన్ అయ్యారు. ఆ రీయూనియన్ అయిన వాళ్ళు రీయూనియన్ అవ్వగానే మీకు ఒక గుడ్ న్యూస్ అనేది వినిపిస్తుంది. మేబీ న్యూ బేబీ రాబోతుంది అనో, మీకే కాదు మీ ఫ్యామిలీలో ఎవరికైనా అలాంటి సిచ్యువేషన్ రావచ్చు, లేదా ఇంకెవరికైనా మ్యారేజ్ సెటిల్ అవ్వచ్చు. ఓకే, అలాంటి గుడ్ న్యూస్లు అన్నీ వినబడుతుంటారు. ప్రాపర్టీ కొంటున్నామను ఏదో ఒకటి. సో అలా వినిపించినప్పుడు మీకు అనిపిస్తుంది ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని. ఓకే, పాస్ట్ లైఫ్ కనెక్షన్స్ ఎప్పుడైతే మన దగ్గరికి వస్తూ ఉంటాయో మనకి గుడ్ న్యూస్లు అనేవి వినిపిస్తూ ఉంటాయి. ఓకే, సో ఇది 9 ఆఫ్ వాండ్స్, కరేజ్, అగైన్ కరేజ్, ప్యాషన్ అయితే కనిపిస్తుంది, పెసిమిజం కూడా కనిపిస్తుంది ఇక్కడ. అండ్ అగైన్ మ్యారేజ్ కార్డ్, 4 ఆఫ్ వాండ్స్, రీయూనియన్, మ్యారేజ్, ఎంగేజ్మెంట్, డొమెస్టిక్ హ్యాపీనెస్, ఫ్రీడమ్, సెలబ్రేటింగ్ సంథింగ్. బట్ డిసగ్రిమెంట్స్ అయితే కనిపిస్తున్నాయి ఇంకా మీ పర్సన్ ఫ్యామిలీలో. ఇది డిసగ్రిమెంట్స్ రిగార్డింగ్ మ్యారేజ్. మీ పర్సన్ సైడ్ ఎలా ఉన్నారంటే వాళ్ళ పేరెంట్స్ కొంతమందికి ఇష్టం, కొంతమందికి ఇష్టం లేదు ఈ రిలేషన్. మీ సైడ్ అందరికీ ఇష్టం, మీ సైడ్ ఎవరు అబ్జెక్షన్ పెట్టే వాళ్ళైతే లేరు. సో అలాంటి రిలేషన్ మీ రిలేషన్. సో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మీరు మళ్ళీ సక్సెస్సే చూస్తారు. ఓకే, ఫ్యూచర్లో కూడా మీరు ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాతనో లేదా రీయూనియన్ అయిన తర్వాతనో లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ అయితే రాబోతున్నాయి. ప్రాబ్లమ్స్ అంటే ఇక్కడ చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి మీ ఇద్దరి మధ్య. క్యాస్ట్, రిలీజియన్, స్టేటస్ ఎట్సెట్రా. సో అలాంటి
డిఫరెన్సెస్ ఉన్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి ఫ్యూచర్లో. సో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మీ పర్సన్ అండ్ మీరు చాలా అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు. అవి అలానే వస్తాయి, మనం ఇలానే అడ్జస్ట్ అవ్వాలి అన్నట్టుగా ఉంటారు. సో అందుకే ఫ్యూచర్లో మీ ఇద్దరి మధ్య అసలు గొడవలు వచ్చే ఛాన్స్ అయితే కూడా లేదు. ఓకే, సో కెరీర్ ఫోకస్డ్ ఉన్నారు మీరిద్దరు కూడా. సో ఒక మంచి బ్రైట్ లైఫ్ అయితే చూడబోతున్నారు మీరు. ఓకే, స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ, సింహరాశి ఇది. ఓకే, సో మనకి ఇక్కడ రాసులన్నీ చెప్పినట్టున్నాను. కర్కాటక రాశి, మకర రాశి, మేష రాశి, ధనుష్ రాశి అండ్ వృశ్చిక రాశి, మీనరాశి, వృషభ రాశి, ఓకే, తులారాశి అండ్ అగైన్ మేషరాశి. ఓకే, సో లక్కీ నెంబర్ 7. కామెంట్ సెక్షన్లో బటర్ఫ్లై డ్రాప్ చేయండి అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకే, అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, వాస్తు పిరమిడ్స్ ఇవేం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు. ఇవన్నీ కూడా పెయిడ్ సర్వీసెస్, మీరు అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.